ప్యాకెట్ తినప్పుడు తినాలండి మళ్ళీ కూర్చోగా అది పడుకుంటారు. మీరు చదువుతున్నటువంటి భంగిమని మార్చి చదివేప్పుడు నిద్ర రాదు. మధ్య మధ్యలో మీరు రిలాక్స్ అవుతూ మధ్యలో మనం కొద్దిగా గట్టిగా గాలి పీడుతూ రిలాక్స్ అవుతామా. ఇప్పుడు ఈ కోర్సులో కూర్చున్నారు కదా, నేను చెప్పినట్లు మనం చేయబోయేది మతానికి సంబంధించి కానీ దేవుడికి సంబంధించి కానీ కాదు, మన మనసుకు సంబంధించి. ఓకేనా? ఓకే. అతిథులు గమనిస్తున్నా నేను ఫస్ట్ చెప్పాను, మీరు ఎవరైనా గమనించగలరు నాకు అర్థమవుతా ఉంటాను. నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్, మీరు ఎవరైనా మై డియర్ ఫ్రెండ్ ప్లీజ్ ట్రై టు క్లోజ్ యువర్ ఐస్ వెరీ స్లోలీ. చాలా నెమ్మదిగా నిదానంగా మీ కళ్ళు అలా క్లోజ్ చేయాలి, అలా చేయాలి. ఒకసారి చేయండి, మళ్ళా టైం. మై డియర్ ఫ్రెండ్ ప్లీజ్ ట్రై టు క్లోజ్ యువర్ ఐస్ వెరీ స్లోలీ. చాలా నెమ్మదిగా నిదానంగా మీ కళ్ళు అలా క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. ప్లీజ్ ట్రై టు క్లోజ్ యువర్ ఐస్ వెరీ స్లోలీ. చాలా నెమ్మదిగా నిదానంగా మీ కళ్ళు క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. ఇక్కడ ఏం దానికి మధ్య జరిగింది. మనం ట్రై టు చెక్ యువర్ ఐడియా. అసలు ఇప్పుడు ఏ అవసరం వస్తే గమనించండి. మానవ మస్తిష్కంలో ఒక పరమాణువంత మార్పు వస్తే మన జీవితంలో ఎంతో పరివర్తన మార్పు చూసుకుంటున్నాం. మార్పు ప్రకృతి సర్వం, మార్పు జీవిత ధర్మం. ఏ ప్రయోజనాలు ఆశించి ఈ లోకానికి వచ్చామో ఆ ప్రయోజనం ఆశించి ఈ లోకానికి తీసుకొస్తే మన జీవితానికి సార్థకత. ఓకే ఫ్రెండ్స్, నేను రెండు తెలంగాణలో సెలవు ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు మీరు ఏ ఊళ్ళో వేసుకొచ్చారని గుర్తించండి. మీరు ఎప్పుడో గతం ఉంటున్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి మధ్య మీరు ఏ ఊళ్ళో వేసుకొచ్చారు. అప్పుడు మీరు చదివినటువంటి ఆ స్కూల్ వాతావరణం, ఆ స్కూల్ గేటు, ఆ ఆవరణలో ఉన్నటువంటి చెట్లు, అప్పుడు మీకు ఉన్నటువంటి టీచర్స్, అప్పుడు మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్, అప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటాడు. ఒక్కరు గుర్తుంచుకోండి. ఏమీ తెలియనటువంటి వయస్సు, ఏ బాధలన్నీ లేనటువంటి వయస్సు, ఈ 10th క్లాస్లో లాగా వారానికి ఒక పరీక్ష, టార్గెట్, గ్రేడ్, ర్యాంక్, అప్పుడు ఏమీ తెలియనటువంటి వయస్సు. ఇప్పుడు మీ మనసు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా. ఇప్పుడు మీ మనసు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా. ఓకే. ఒకసారి మీరు 7వ తరగతి చూసుకోండి. 7వ తరగతి మీరు పాస్ అయిపోతుంది. మీరు 10th క్లాస్లో కూర్చుని రోజు మీరు పుట్టిన తర్వాత, మీకు ఊహ తెలిసిన తర్వాత, మీ జ్ఞానం కలిగిన తర్వాత, స్కూల్లో కానీ, మీ ఇంట్లో కానీ, స్కూల్ ఫంక్షన్స్లో కానీ, స్కూల్ యానివర్సరీలో కానీ, మీతో దగ్గర ఫంక్షన్లో కానీ, మీ ఫ్రెండ్ బర్త్డే మీరు అటెండ్ ఆడే కానీ, మిమ్మల్ని మీరు మర్చిపోయి ఏదైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ, మిమ్మల్ని మీరు మర్చిపోయి మీరు అత్యధికంగా ఆనందించగల ఒక సంఘటన ఏంటంటే మీ మైండ్ స్టోర్ అయింది. మీరు పుట్టిన తర్వాత, మీకు ఓం తెలిసిన తర్వాత, మీ జ్ఞానం కలిగిన తర్వాత మర్చిపోదామన్నా మర్చిపోలేనటువంటి సంఘటన అది గుర్తుకొస్తే మీ మనసంతా చాలా ఆనందంతో, చాలా అనుభూతితో అలా ఊహించాల్సి ఉంటుంది. అలాంటి సంఘటన గుర్తుంచుకోండి. ఓకే, ఓకే. ఇప్పుడు నేను చెప్తున్నాను, మార్చి 22 మీరు హార్టింగ్ తీసుకుని ఎగ్జామినేషన్ పెడుతున్నారు. మీ నంబర్ చూసుకొని, రూల్ నంబర్ ఎత్తుకొని, మీ రీల్స్ నంబర్ దగ్గర బెంచ్లో కూర్చున్నారు. ఫస్ట్ మీరు మోడల్
సెకండ్ పేరు పోలేదు, క్వశ్చన్ పేపర్ మీకు ఉంటుంది. మీరు పరీక్ష చాలా బాగా రాస్తున్నారు, ప్రతి క్వశ్చన్ చాలా చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. అలా కనుక అన్ని క్వశ్చన్ బాగా రాశారు. ఓకే, 2015 ఇంటర్మీడియట్, 2019 బీటెక్ డిగ్రీ, దానికి ఒక ఎంబీఏ. ఓకే, 2019 లేక 2020 దాని టార్గెట్ చేయండి. మీరు చక్కగా ఒక బీటెక్ డిగ్రీతోనో లేదా ఒక ఎంబీఏతోనో ఒక కంపెనీలో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీ మీరు జాయిన్ అయితే మీ శాలరీ ఒక 25,000 లేక 20,000 లేదా 25,000. అలా మీరు 4 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 25 years వచ్చేసరికి మీ శాలరీ yearly 6 lakhs to 10 lakhs. Just imagine and visualize. And pay your limited attention only on this. మీరు సంవత్సరానికి 5 లక్షలు, ఇంటికి 1 లక్ష సంవత్సరాలు మీ తల్లిదండ్రులను మీరే ఉంచుకొని ఒక చక్కటి సంవత్సరం అన్ని సంవత్సరాలు మీకంటే ఒక 2 వీలర్ లేదా ఒక 4 వీలర్ అలా సిచ్యువేషన్ ఒక అడ్వైజ్. మీకు ఏం కావాలంటే అది కొని అనుకుంటేటువంటి స్థితి, మీ తల్లిదండ్రులకు ఏం కావాలో అది ఇచ్చేటువంటి స్థితి ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మీరున్నటువంటి ఎడ్యుకేషన్, ఇప్పుడు మీరుంటున్నటువంటి మీ ఊళ్ళో మీ ఇల్లు ఆడపడ సౌకర్యాలతో ఉన్నటువంటి ఇల్లు, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి ఇల్లు, దీనికి ఏమి కావాలంటే ఇవ్వాలని ఉన్నా కానీ ఇవ్వలేనటువంటి వాడు అత్యక్ష. Try to call a beloved person in this world. ఈ ప్రపంచంలో మీరు అత్యధిక ప్రేమించిన వ్యక్తిని మీ మనసు అలా కలవండి. ఆ వ్యక్తి మీ మదరై ఉండాలి. అలాగనే try to call another person. The person must be your father, మీ తండ్రి ఉండాలి. వాడితో మనసులో ఇలా మాట్లాడాలి, పై కాదు మనసులో చెప్పాను. My dear mother, my dear mother, my dear father, my dear father, from today onward, ఈ రోజు నుంచి, from this minute onward, from this second onward, I will devote entire my life only to achieve my goal. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నా జీవితాన్ని నా లక్ష్యంగా అంకితం చేస్తున్నాను. One day, after 5 years, after 6 or 7 years, I will be in a good position. దాన్ని చూసి మీరు ఆనందపడి గర్వించే స్థాయికి ఈ సమాజంలో నేను ఎదుగుతాను. మై డియర్ మదర్, మై డియర్ ఫాదర్, దిస్ ఈజ్ మై ప్రామిస్. ప్లీజ్ బిలీవ్ మై ప్రామిస్. దయచేసి నా ప్రమాణాన్ని నమ్మండి. మై డియర్ మదర్, మై డియర్ ఫాదర్, ఒకసారి ప్రమాణం చేస్తున్నాను. ఈ సమాజంలో one day, after some years, I will be in a good position. This is my promise. Please believe my promise. Friends, మీకు తెలియజేసి చెప్తున్నా, ఈ క్షణంలో ఈ స్థితిలో మీరు ఏమైతే అనుకుంటారో అది గ్యారెంటీగా జరుగుతుంది. మీరు
ఏమనుకుంటున్నారో, ఏం కావాలనుకున్నారో భవిష్యత్తులో ఒక్కసారి మీ మనసు మీరు చెప్పుకోండి. ఒక్కసారి మీ మనసు మీరు చెప్పుకోండి. ఒక్కసారి మీ మనసు మీరు చెప్పుకోండి. భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటారు, ఏ స్థాయిలో ఉండాలనుకుంటారు? జస్ట్ ఇమాజిన్, విజువలైజ్ యువర్సెల్ఫ్. ఓకే, ఓకే, రిలాక్స్ యువర్సెల్ఫ్, రిలాక్స్ యువర్సెల్ఫ్, రిలాక్స్ యువర్సెల్ఫ్, రిలాక్స్ యువర్సెల్ఫ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఓపెన్ యువర్ ఐస్ వెరీ స్లో. చాలా నెమ్మదిగా నిదానంగా పడతారు. ఒకసారి జరగండి. చాలా నెమ్మదిగా నిదానంగా పడతారండి. ఒకవేళ మీకు ఈ స్థితిలో బాగా ఉందంటే అలా ఉండండి. మీకు ఈ స్థితిలో బాగా ఉందని మీకు అనిపిస్తే అలా ఉండండి. లేదంటే చాలా నెమ్మదిగా నిదానంగా పడతారు. ఓకే, బాగా. ఇప్పుడు మీరు ఎన్ని నిమిషాలు చేశారు మీకు తెలియదు. మీరు 10 నిమిషాలు చేస్తే మీ శరీరం 10 గంటల్లో ఒక రకమైనటువంటి మీరు రిలాక్సేషన్ చేస్తారు. మీ శరీరం అలిసిపోతారు చూసారా? ఇప్పుడు మీతో మీరు మాట్లాడుతున్నారు, దీనికి ఏం చేస్తారు? కానీ ఇది మీరు మీతో చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీ లైఫ్లో మీరు ఏమైతే కావాలనుకున్నారో అర్థం. ఒక ఫ్రెండ్స్ చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పడానికి టైం లేదు. భవిష్యత్తులో మీరు ఎక్కడున్నా మిమ్మల్ని కన్నటువంటి మీ తల్లిదండ్రులతో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆనందంగా, సంతోషంగా మీరు జీవించాలని, నేను ఆశించిన స్థాయిలో మీరు అందరూ ఉండాలని, మీ తల్లిదండ్రులకి మీరు ప్రశ్న కాకుండా, మీ జీవితాలు ఎక్కడ కాకుండా, మీ జీవితం ఈ సమాజంలో రేటింగ్ చేసినట్టు కాకుండా, అలా నిర్మూలన తెలిసిపోయేటువంటి జీవితం కాకుండా మీకంటూ ఒక వ్యక్తిత్వ జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారని నేను మనసారా మిమ్మల్ని నమ్ముతున్నాను, విషయం టైం ఆలోచిస్తున్నాను. నాకన్నా అవకాశం ఉంటే, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో పిల్లలు మీకు చెప్పడం నిజంగా ఆనందం. గ్రామీణ ప్రాంతాల్లో నేను మరొకసారి ఓకే, థ్యాంక్స్.